ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ధనుర్రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం మూల 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తరాషాఢ 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్రాశి అవుతుంది. ఈ రాశి వారికి గురుడు సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశి యందు, అదేవిధంగా ధనానికి ఆయుష్కి కారకుడైన శని కుంభరాశి యందు, చక్షువులకి విదేశాలు వెళ్ళడానికి కారకుడైన రాహువు మీనరాశి యందు, భక్తి జ్ఞాన వైరాగ్య రాజకీయ పరంగా కారకుడైన కేతువు కన్యారాశి యందు, రోగాలు రావడానికి మంచి భూమి ఖండానికి కూడా కారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు, అలాగే మీరు చేసేటువంటి వ్యాపారాలకి ఉండేటువంటి ఉద్యోగాలకి బుద్ధికి కారకుడైన బుధుడు వృశ్చిక రాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి నెలలో అందరికీ కూడా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల యందు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా ఈ నెల బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఎప్పటి నుండో ఉండిపోయిన పనులు ఈ నెలలో పూర్తవడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా సమస్యలకు ఈ డిసెంబర్ నెలలో పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రాశివారికి ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతానం చెప్పిన మాటలు వింటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. శత్రువులపైన మీ విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అదేవిధంగా ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన నెలగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ధనుర్రాశి వారికి ఈ డిసెంబర్ నెల అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఇంకా ఎవరైనా జాతకరీత్యా గోచార రీత్యా ఇబ్బందులు పడుతుంటే కనుక ఒక 8 గురువారాలు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినట్లయితే అన్నీ బాగుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.